హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చింటు బిట్టు వ్లాగ్. అందరికీ నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. సో ఏంది పొద్దున ఇట్లా ఈ టయర్డ్ ఫేస్ వేసుకొని ఉన్నా అనుకుంటున్నారా? సో నాది ఇప్పుడే జాబ్ అయిపోయింది. బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నమాట బస్ కోసం. నైట్ షిఫ్ట్ అయిందనమాట ఈ వీక్. సో మార్నింగ్ 8 o'clock షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది, బయటకు వచ్చి కూర్చున్న బస్ స్టాప్లో. యూజువల్గా అయితే నేను కార్లోనే వెళ్తాను అన్నమాట, కార్ డ్రైవ్ చేస్తూ. బట్ ఏమైపోయిందంటే నాది ఇండియన్ లైసెన్స్ది ఆస్ట్రేలియన్ లైసెన్స్కి కన్వర్ట్ చేసుకోవాలి, డ్రైవింగ్ టెస్ట్ అవన్నీ రాయాలి. సో దాంట్లో వెరిఫికేషన్ ప్రాసెస్ ఒకటి నడుస్తుందన్నమాట. దానికి కొంచెం టైం పడుతుంది. ఇన్ని డేస్ చేయకుండా డిలే చేసిన, టైం వేస్ట్ చేసిన. ఇప్పుడు అర్థమవుతుంది బస్సులో పోవాలంటే. బట్ నా సజెషన్ ఏంటంటే, ఆడవాళ్ళు స్పెషల్గా గర్ల్స్కి అయితే పేరెంట్స్కి ఒక రిక్వెస్ట్, అబ్రాడ్కి పంపించాలనుకున్నప్పుడు ఫస్ట్ డ్రైవింగ్ అయితే ఖచ్చితంగా నేర్పించండి, 4-wheeler డ్రైవింగ్. ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది. ఎట్లాంటి ఎమర్జెన్సీ టైమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్ ఉందనుకోండి, జాబ్కి వెళ్ళాలి కదా, ఇన్కమ్ కావాలంటే. సో అట్లాంటి టైంలో కార్లో వెళ్తే ఏంటంటే సేఫ్, మనని ఎవడు ఆపడు, అట్లా ఉంటుంది. అదే ఒకవేళ బస్సులో వెళ్తున్నాం అనుకోండి, చెప్పలేము ఎవరైనా ఎట్లైనా ఏ కండిషన్లో అయినా ఉండొచ్చు. సో అదొక బెస్ట్ సజెషన్ అనమాట. సో గర్ల్స్ ఉన్న పేరెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, అన్నీ నేర్పించండి అమ్మాయిలకి. స్పెషల్గా అబ్రాడ్ పంపించాలంటే ఇండివిజువాలిటీ చాలా ఇంపార్టెంట్. లైక్ ఇండిపెండెంట్గా వాళ్ళంతలో వాళ్ళు బతికేది ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకైతే ఇంట్లో చిన్న కూతురు అని మా డాడీ ఎందుకనాలి ప్రతి ఒక్కటి నేర్పించింది నాకు. ట్రస్ట్ మీ, కారు, బైక్, స్కూటీ, ఇంకా ఏదన్నా ఏ పనైనా చేయడానికి రెడీగా ఉంటుండే నేను. ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాను నా పొజిషన్. బట్ మా అక్క కొంచెం ఇన్నోసెంట్ కాబట్టి ఆమెకి అన్నీ నేర్చుకోలేదు, భయపడుకుంటా. సో అట్లా చేయకండి. ఇప్పుడు అక్క కూడా చాలా ఇబ్బంది పడుతుంది. నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కార్ డ్రైవింగ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇండియాలో కూడా చాలా ఇంపార్టెంట్. ఊరికే డాడీ కానీ హస్బెండ్ కానీ పిల్లల్ని తీసుకెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళ కోసం మనం వెయిట్ చేయడము, అదంతా పెద్ద టైం వేస్ట్. వాళ్ళకి టైం దొరకదు. దాని బదులు మనం నేర్చుకుంటే వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇదంతా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇవాళ ఉగాది కదా, సో సండే ఇవాళ. అయినా నాకు షిఫ్ట్ ఉంది. షిఫ్ట్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అన్ని పనులు చేసుకోవాలి. సో ఇవాళ వ్లాగ్ మొత్తం ఉగాది రోజు నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నా, ఇంట్లో ఎక్కడికి వెళ్తున్నా, ఏమేమి కుకింగ్ చేసుకుంటున్నా, ఏం పని చేసుకోవాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక, అదంతా కవర్ చేస్తా. మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మోరోవర్ నేను డ్రైవింగ్ గురించి ఎందుకంత స్ట్రెస్ చేస్తున్నా, ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటున్నా అంటే, ఇప్పుడు నేను చేసే జాబ్ ఉంది కదా, సో ఉల్వచ్ గ్రూప్లో చేస్తున్నా నేను. సో నా కంపెనీ నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళడానికి జస్ట్ ఒక 9.5 kilometers, ఒక 10 kilometers అనుకోండి అందాజా. సో నేను అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినా అనుకోండి, 17 minutes నుంచి 20 minutes లోపల ఇంట్లో ఉంటా. అదే ఇప్పుడు నేను బస్లో వెళ్ళాలంటే ఆల్మోస్ట్ నాకు 1.5 hour టైం పడుతుంది. డిస్టెన్స్ అంత లేదు, కాకపోతే ఎందుకంత టైం పడుతుంది అంటే, ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ వేరే స్టాప్లో దిగి నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేసి ఆ బస్సు ఎక్కాలన్నమాట. సో ఆ బస్సు వెంటనే, అప్పుడప్పుడు కనెక్టింగ్ బస్సెస్ వెంటనే ఉంటాయి, అప్పుడప్పుడు 1/2 hour వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడే. సో ఆల్మోస్ట్ ఒక 1/2 hour వేస్ట్ అయిందంటే చాలా కష్టం ఇక్కడ. అందుకని చెప్పి డ్రైవింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. సో ఖచ్చితంగా నేర్చుకోండి గర్ల్స్ అందరికీ నా మోటివేషన్ ఇది. అందరూ అనుకుంటుండొచ్చు మా స్టేటస్లు కానీ ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ ఫోటోలు పెట్టుకుంటాం కదా, అరే వీళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తున్నారా అనిపిస్తుంది. కానీ స్పెషల్గా ఇట్లా ఒకేషన్స్ కానీ ఏమైనా ఫెస్టివల్స్ కానీ వచ్చినప్పుడు చాలా మిస్ అవుతాం మేము. ఎందుకంటే ఇప్పుడు నా జాబ్ అయిపోతుందా, ఇప్పుడు 8 o'clock అయిపోయింది, అసలు నిద్ర లేదు నైట్ అంతా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో పనులన్నీ చేసుకొని అప్పుడు ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకోవాలి. అదే ఇంట్లో అయితే అమ్మ అన్నీ చేసి పెట్టేస్తుంది మనకైతే ఏ స్ట్రెస్ ఉండదు. టైంకి లేచి గుడికి వెళ్ళడమే చాలా కష్టంగా ఫీల్ అవుతాము. సో అక్కడ పేరెంట్స్ దగ్గర ఉన్నంత వరకు చాలా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయండి మంచిగా. బయట దేశం పోవాలనుకున్న వాళ్ళకి స్పెషల్గా ఇక్కడికి వస్తే ఎట్లా అంటే చాలా సఫర్ అవుతారు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఏం లేదు అంటలేను. బట్ ఇవన్నీ అయితే చాలా మిస్ అవుతారు. మేము అందరం అంతే, ప్రతి ఫెస్టివల్ చాలా మిస్ అవుతాం ఇండియాలో. అట్లా చేసుకుంటుండే ఇవన్నీ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు
అబ్రాడ్కి ఎవరైనా కావాలనుకుంటే పాస్పోర్ట్ పైన ఏదైతే పేరు ఉంటుందో అదే పేరు ప్రతి ఒక్క మెయిన్ డాక్యుమెంట్స్ పైన ఉండడం చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే చెప్తున్నా, డ్రైవింగ్ లైసెన్స్ పైన నాది కే త్రిపుర అని ఉంది, పాస్పోర్ట్ పైన కొండవీటి త్రిపుర అని ఉంది. సో దానికి వెరిఫికేషన్ కోసం అని చెప్పి విఎఫ్ఎస్ ఆఫీస్కి నా డాక్యుమెంట్స్ అన్నీ పంపించి ఇదంతా చేయడానికి ప్రాసెస్ $250 ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో 12,000 నుంచి 13,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట. సో దీనికన్నా బెటర్ ఎవరైనా అప్లోడ్ కావాలనుకున్న వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నిటిలో సేమ్ నేమ్ ఉండాలి. అదర్ ఇప్పుడు కే త్రిపుర అంటే కే త్రిపురనే పెట్టుకోండి అన్నిట్లలో, కానీ పాస్పోర్ట్ లేదుంటే మిగతా అన్నీ అదే పెట్టుకోవడం చాలా బెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ నేను డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసిన అనుకోండి, పెనాల్టీ పడుతుంది అనమాట. నాకు ఎంత అంటే $500 నుంచి 2,200 దాకా అనమాట. సో దానిలో మన కండిషన్ లైక్ మనం ఏ పరిస్థితుల్లో డ్రైవ్ చేసినాం ఈ సిచ్యువేషన్ ప్రకారంగా వాడు ఛార్జ్ చేస్తాడు అనమాట. అది చెప్పలేము. ఒకవేళ 3 months సస్పెండ్ చేసి 3 months వరకు డ్రైవింగ్ కూడా చేయరాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ముందే డ్రైవ్ చేసుకోకుండా సైలెంట్గా బస్సులలో పోవడం బెస్ట్. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. సో ఇప్పుడు ఫ్రెష్ అయినాక చెప్తున్నా నేను. ఇవాళ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఉగాదికి ఉగాది పచ్చడి, పోలేలు, మ్యాంగో పులిహోర, రైస్, టమాటా పప్పు. ఇంకా ఒకవేళ మైదా పిండితోనే కదా మనం ఇది చేస్తాం. ఒకవేళ పిండి మిగిలితే మటుకు ప్రెజెంట్ అయితే కొంచెం పూరీలు కూడా చేద్దాం అనుకుంటున్నా. సో ఎట్ ప్రెజెంట్ నేనైతే పూరీకి పోలేకి కావాల్సిన స్టఫ్ ఉంటుంది కదా పూర్ణం, అదైతే రెడీ చేసేసుకున్నా. సో మీకు పూర్ణం చూపిస్తా. సో ఇది పూర్ణం అన్నమాట. అవుట్పుట్ ఇట్లా వచ్చింది. సో ఇది కొంచెం నల్ల ఉంది కదా, ఇట్లా ఉంది అని మీకు డౌట్ ఉండొచ్చు. కాకపోతే నా దగ్గర అది బెల్లం ఉంటుంది కదా, సో నేను పౌడర్ బెల్లం కొనుక్కొచ్చుకున్నాను అనమాట. సో పౌడర్ బెల్లం ఏంటంటే నా దగ్గర ఉన్నది కొంచెం బ్రౌనిష్ డార్క్ బ్రౌన్ షేడ్ ఉంది, నల్ల బెల్లం అంటారు కదా అదనమాట. సో దానివల్ల ఏమైందంటే ఇది మొత్తం కొంచెం నల్లగా ఎట్లా అయిందన్నమాట. నల్ల బెల్లం వల్ల ఎఫెక్ట్ అట్లుంది. సో ఆ టేస్ట్ ఎట్లుందో తర్వాత చూద్దాం. సో ఇప్పుడైతే ప్రెసెంట్గా నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో ప్లెయిన్ ఫ్లోర్ అని ఇట్లా దొరుకుతుంది మైదా పిండి. నార్మల్గా మైదా పిండి మైదా అని కూడా దొరుకుతుంది, బట్ ఇదైతే ప్లెయిన్ ఫ్లోర్ తెచ్చుకున్నాను నేను. సో అది వేసేసి ఇప్పుడు మిక్స్ చేస్తున్నా. ప్యారల్గా టమాటా పప్పు ఇంకా రైస్ పెట్టేసిన. చింటూ వచ్చినా అని సడన్గా మళ్ళీ ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి. సో బయట దేశాలకు వస్తే సండేలు, సాటర్డేలు, పండగలు ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే సాటర్డే సండేస్ ఏమవుతుంది, ఇక్కడ గంటల లెక్క పే చేస్తారు కదా. సో గంటకింత అని పే చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను $30 అన్నా అనుకోండి గంటకి, అది రోజువారు $30 ఉంటుంది. అదే ఒకవేళ సాటర్డే ఇంకా సండే అనుకోండి, సాటర్డే రోజు 25% లోడింగ్ ఉంటుంది. లోడింగ్ అంటే ఎక్స్ట్రా 25% ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు. సో ఇప్పుడు $30 అనుకోండి, దాంట్లో 25% లోడింగ్ అంటే ఒక $35 అట్లా వస్తాయి. అదే ఒకవేళ సండే రోజు వర్క్ చేసినాం అనుకోండి, సో $35 కన్నా ఇంకా 25% ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఓవరాల్గా 50% ఎక్స్ట్రా వస్తుంది. సో ఇట్ మీన్స్ లైక్ సండే రోజు $40 వస్తాయి. సో ఇప్పుడు ఏ పని చేసినా అట్లా వీకెండ్స్ పెట్టుకుంటాం అనమాట మేము స్పెషల్గా. అప్పుడు ఏమవుతుందంటే వర్కింగ్ డేస్ ఆఫ్ వస్తుంది మాకు. ఇంకా డిపెండ్స్ మన అవైలబిలిటీస్ బట్టి కూడా ఇట్లా సెట్ చేసుకుంటాం మేము. ఇంకా మళ్ళీ అదే స్టూడెంట్ వీసాలు వచ్చినప్పుడు అయితే ఏమవుతుంది, స్టూడెంట్ ఉన్నప్పుడు 3 days 4 days కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది కదా. సో 4 days కాలేజ్కి వెళ్ళినప్పుడు వర్కింగ్ డేస్లోనే మనం వీకెండ్సే అవైలబుల్ ఉంటాం కదా. సో అట్లా వీకెండ్ కూడా ఆప్ట్ చేసుకుంటారు అన్నమాట. నాట్ ఓన్లీ డబ్బుల విషయం కోసమే కాదు. సో వన్స్ పిఆర్ వచ్చినాక అందరూ చాలా మటుకు వీకెండ్స్ వర్క్ చేయడము, ఈ ఫెస్టివల్స్ అప్పుడు ఆఫ్ పెట్టేసుకోవడం ఇవన్నీ చేసేస్తారు. ఎందుకంటే పిఆర్ ఇస్ ద మెయిన్ గోల్ కదా ఇక్కడ అందరికీ. సో అది వచ్చినాక కొంచెం రిలాక్స్ అవుతారు అనమాట. వెంటనే కూడా కారు, ఎందుకంటే పిఆర్ ప్రాసెసింగ్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఎవరికన్నా ఆస్ట్రేలియాకి ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళు, డైరెక్ట్ పిఆర్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు, లేదంటే ఇండియా నుంచి స్టూడెంట్ వీసాలో వచ్చి ఇక్కడ పిఆర్కి అప్లై చేసుకోవాలి అంటే ఈ ప్రాసెసింగ్ ఏంది, ఎంత ఫీజు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి
తెలుసుకోవాలని ఎవరికన్నా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకు ఎన్ని కామెంట్స్ వస్తాయి దాన్ని బట్టి నేను ఎంతమందికి అవసరం ఉంది ఆ వీడియో దాన్ని బట్టి నేను మీకోసం వీడియో చేస్తాను. సో అప్పుడు మీకు తెలుస్తుంది ఇన్ రియాలిటీ లైఫ్ ఎట్లుంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, డబ్బులు ఎంత కావాలి అబ్రాడ్కి రావాలంటే, వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ ఒక ఐడియా ఇస్తాను అనమాట. సో ఇప్పుడు అయితే ఉగాది కాబట్టి ఇవన్నీ స్ట్రెస్ తీసుకోకండి, రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయండి. దేవుడు సామాన్లు క్లీన్ చేసుకోవడం చేసేస్తే బయటికి వెళ్ళి మ్యాంగో చెట్టు ఉందని చెప్పిన అది చూపిస్తాను మీకు ఎట్లుంటుంది మా ఇంట్లో అని. అది తెచ్చి మ్యాంగో అది మామిడాకులు డోర్కి కడదాం, తర్వాత తులసి పూజ చేసుకుందాం. సో ఇదంతా మీకు ఇవాళ బ్లాగ్లో కవర్ చేస్తాం. ఫ్రేమ్స్ తీసుకుంటే వెయిట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇట్లా లామినేటెడ్ షీట్స్ ఉంటాయి కదా, సో దేవుడివి ఇట్లా లామినేటెడ్ షీట్స్ తెచ్చుకున్నారు అనుకోండి బెస్ట్ మీకు. సో వాటర్తో వాష్ చేసినా లైక్ ఏం చేసినా అని పాడు కావు అండ్ మంచి యూజ్ అవుతుంది అన్నమాట. సో నేను తెచ్చుకుని అయితే ఇవి 3 ప్రజెంట్. ఇండియాలో వెదర్ ఇప్పుడు ఎట్లుంటుంది, ఎండాకాలం కదా, బట్ ఆస్ట్రేలియాలో వింటర్ అనమాట. సో మాకు ఇప్పుడు వింటర్ నడుస్తుంది, లైక్ వింటర్ ఇంకా స్టార్ట్ అవుతుంది, ఆటంలో ఉంది ప్రజెంట్ అయితే. ఇంకా ఫుల్ ఎప్పుడు పడితే వర్షం పడుతుంది. బట్టలన్నీ వాషింగ్కి వేసుకున్నా, బ్లాంకెట్స్ అవన్నీ, ఫుల్ వర్షం ఏమో దారుణంగా ఉండే అసలు. పాస్ట్ 1 వీక్ నుంచి వాష్ చేద్దాం అనుకుంటున్నా నేను. లైక్ నాకు ఎట్లా నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి కదా, డే టైంలో వేసి చేసేస్తే అయిపోతుంది అనుకున్నా ముందు రోజే, బట్ ఫుల్ రెయిన్ ఉంది, అందుకే ఇంకా ఏం చేస్తే ఆప్షన్ లేదు కాబట్టి వచ్చినాక వేసుకునేసరికి సేమ్ వర్షం పడుతుంది, మళ్ళీ వెంటనే ఎండ పడుతుంది, వర్షం ఎండ. అన్ప్రిడిక్టబుల్ వెదర్ అంటారు అన్నమాట అందుకే ఆస్ట్రేలియాలో. ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ నన్ను మార్నింగే లేచి పూజ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు పొద్దునే లేచి హెల్ప్ చేయమని అడిగితే అసలు నేను చేయకపోతుండే. మహా అయితే నేను చేసే హెల్ప్ ఎట్లాంటిది అంటే డాడీతో బయట తిరుగుతుండే అనమాట. ఉగాదికి మనం మెయిన్గా ఏం చేస్తాం, కుండ కొనుక్కుంటాం కదా, అట్లా కుండ కొనడానికి ఇట్లా షాపింగ్ ఇట్లాంటివంటే ఫస్ట్ ఉంటుండే నేను. బేసిక్గా ఇప్పుడు కూడా అదే పని చేస్తాను నేను. వీక్ ఆఫ్ వచ్చిందంటే అట్లానే ఏం చేయాలి టైంపాస్కి అట్లా షాపింగ్కి అట్లా అనేది తిరిగి వస్తాం అన్నమాట. అదో మైండ్ రిలాక్సేషన్ అంతే పద్దాకా. ఇప్పుడైతే జాబ్కి వెళ్తాం కదా, వీక్లీ 40 hours ఖచ్చితంగా. ఇంకా నాదైతే జస్ట్ కూర్చునే ఉండాలి, సిస్టమ్ వర్క్ కాబట్టి కూర్చునే ఉండాలి. ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది, యాస్ట్ వస్తుంది కూడా. బికాస్ ఆఫ్ దట్ నేను వెయిట్ కూడా గెయిన్ అవుతున్నా బేసిక్గా చెప్పాలంటే. ఇంతకుముందు నేను చేసింది మెట్రో స్టోర్స్లో చేసేదాన్ని కదా, మీకు ఆల్రెడీ వ్లాగ్ ఉంది, ప్రీవియస్ వ్లాగ్ ఒకటి. సో మెట్రో అని స్టోర్స్లో వర్క్ చేసేదాన్ని, టీమ్ సూపర్వైజర్ లాగా, సర్వీస్ టీమ్ సూపర్వైజర్ లాగా. తర్వాత ఇంటర్నల్ ఆపర్చునిటీస్తో ట్రై చేసిన దీంట్లో. సో వాళ్ళు హైర్ చేసుకున్నాను. ఇంటర్నల్ వాళ్ళకి ఏంటంటే మెయిన్గా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో జస్ట్ ట్రాన్స్ఫర్ అనమాట ఇప్పుడు నన్ను చేసింది. సో దానివల్ల వాళ్ళకి ఇప్పుడు ఒక పర్సన్ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన, హైరింగ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళకి ప్రాసెసింగ్కి ఇంత ఛార్జ్ అవుతుంది అనమాట. సో దాని బదులు వాళ్ళు కొత్త పర్సన్ని తీసుకుంటే వాళ్ళకి అంత బడ్జెట్ నుంచి లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇంటర్నల్గా ఉన్న వాళ్ళని తీసేసుకుంటే జస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అంతే. అది మంచి అడ్వాంటేజ్ వాళ్ళకి. బట్ మనకు కూడా బెస్టే కదా, అవుట్ ఆఫ్ ద కంపెనీ బయట పోయి మనకు తెలియని చోట కొత్త కంపెనీకి వెళ్ళడం కన్నా. అందుకని నేను కూడా ఇట్లనే చూస్ చేసుకున్నాను. ఇంకా మా మమ్మీ ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే ముందు రోజే ఈ దేవుడి సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటుంది. ఈవినింగ్ అట్లా తలస్నానం చేసి దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోవడం, ఇంకా వంటకు కావాల్సిన అన్నీ ఉన్నాయా లేదా ఆర్గనైజ్ చేసుకోవడం అవన్నీ చేస్తుంది. అదే ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నా అనుకోండి, ఈ జాబ్స్ ఉంటాయి కదా, అస్సలు హైలీ ఇంపాసిబుల్. ఇంటూ లేడా అనేది అనుకుంటుండొచ్చు, మీరు వెయిట్ చేస్తుండొచ్చు. చింటూ లేడు. ఇట్లా ఫెస్టివల్స్ అట్లా ఒకేషన్స్ ఉన్నప్పుడు నాకు చింటూ ఇంట్లో లేకుండా నేను టైంకి పూజ చేసుకునే టైంకి వస్తే చాలు నాకు. ఎందుకంటే ఇంట్లో అనుకోండి నేను ఏదో ఒక పని చెప్తా, అది హెల్ప్ ఇది హెల్ప్ అని చెప్పి అది సరిగ్గా వెయ్యాడు, మళ్ళా నేను అరుస్తా, ఆ టైంకి గొడవ అవుతుంది అనవసరంగా. ఇది అన్నిటికన్నా సైలెంట్గా నా పని అన్నీ చేసుకుంటా. అది కాకుండా నేను స్పెషల్గా బ్లాగ్ చేస్తున్నా అనుకోండి,
చింటికి వ్లాగ్లో రావడానికి చాలా షై, అందుకే ఎప్పుడు రాడు. ఏదో నా ఇంట్రెస్ట్ నా కోసమని ఎప్పుడన్నా ఒకేషనల్గా పార్టీస్ అట్లా పోయినప్పుడు తప్పదు కదా, ఇంకా అట్లా వస్తాడు అంతే. సో ఆయన అనుకోండి నేను ఇవన్నీ సరిగ్గా చేసుకోలేను, అందుకని చెప్పేసి చింటూ లేకుండా అన్నీ నేను పనులన్నీ చేసుకున్నాక అప్పుడు కాల్ చేస్తే ఒకవేళ దగ్గరలో ఉంటే వచ్చేస్తాడు. వర్క్ ఉన్నప్పుడైతే ఇంకా జస్ట్ పూజ చేసుకుని నేను ఉంటే చింటూ వచ్చినాక కలిసి మేము టెంపుల్కి వెళ్ళడం అట్లా చేస్తాం అంతే. యాక్చువల్గా నేను శారీ కట్టుకుని చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు నేను శారీ వేసుకున్నా అనుకోండి, వంట చేయాలి, ఇవన్నీ క్లీన్ చేయాలి, అదంతా శారీ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడికి మేము మరీ అంత డైలీ వేర్ శారీస్ తెచ్చుకోము కదా, జస్ట్ తెచ్చుకుంటే మంచి ఫ్యాన్సీవి కానీ అట్లా తెచ్చుకుంటాం కాబట్టి ఇంకా వాటిని మనం ఇట్లా వేసుకొని ఇవన్నీ చేస్తే గబ్బు గబ్బు అయిపోతుంది. దట్టు వంట చేయాలంటే అస్సలే కాదు, ఇంకా అందుకోసం అని చెప్పి ఇప్పుడు వేసుకోలే. అంత అయిపోయినాక పూజ టైంకి శారీ వేసుకొని రెడీ అయ్యి. నేనున్న ఇంట్లో అయితే మీకు ఒకవేళ గార్డెన్ టూర్ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు మోర్ దాన్ 10 కమెంట్స్ వచ్చినాయి అనుకోండి, 10 మెంబర్స్ గార్డెన్ టూర్ అని చెప్పి కమెంట్ చేస్తే నేను మా గార్డెన్ మొత్తంని టూర్ వేసి చూపిస్తాను. మా దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి. నేను మా అక్క స్పెషల్గా మా ఇంట్లో మా మమ్మీకి హెల్ప్ చేసిందంటే, నేనైతే ఎక్కువ చేసేదాన్ని కాదు చెప్పాలంటే. మా అక్క పెళ్ళైనాక అప్పుడు కొంచెం కొంచెం పని చేయడం స్టార్ట్ చేసిన. సో అక్క ఉన్న రోజులు అయితే నేను ఏం చేయకపోతుండే. మా అక్క ఏం చెప్పేదంటే మా మమ్మీకి, పోనీ రాదు మమ్మీ, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, దాన్ని పండుకొని నేను చేస్తా కదా, ఇద్దరం ఎందుకు చేయడం అని చెప్పి అంటుండే మా మమ్మీని. సో అట్లా నేను ఎక్కువ చేసేదాన్ని కాదు. అక్క పెళ్ళైనాక కొంచెం కొంచెం హెల్ప్ చేస్తుండే. అంటే దేవుడు అంట్లన్నీ క్లీన్ చేసి ఇట్లా కూర్చొని ప్రశాంతంగా దేవుడు బొట్లు పెట్టడం, చిన్న చిన్నవి ఆల్రెడీ బట్టలు ఆరేస్తే ఆ బట్టలు తీసుకురావడము, అట్లాంటి పనులు చేస్తుండే. బేసిక్గా అసలు నేను ఏం పని లేకపోతుండే, బయట వర్క్స్ చేస్తుండే. వెళ్ళి ఏమన్నా సామాన్లు లేవు అంటే కొనుక్క రావడము అట్లా చేసేదాన్ని. బట్ ఈడికి వచ్చినాక అన్ని పనులు చేసుకోవడం అలవాటు అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, పెళ్ళైనాక ఎట్లైనా చేయాల్సి వస్తుంది కాబట్టి. పెళ్ళి కాకముందు గర్ల్స్ అందరూ అమ్మగారి ఇంట్లో ఉన్న రోజులు ఎంజాయ్ చేయండి. పేరెంట్స్కి కూడా ఒక మనవి, ఐ డోంట్ నో అది కరెక్ట్ చెప్పినో లేదో వర్డ్ నాకు తెలియదు. పిల్లలకి మీరు ఆడపిల్లలకి ఆడపిల్లలతో ఎక్కువ పనులు చేయించకండి, ఆఫ్టర్ మ్యారేజ్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది కాబట్టి. నేనైతే ఏలే డిస్క్లైమర్ ఇస్తున్నాను ఆల్రెడీ. సో గైస్, ఇది వేప చెట్టు. సో ఇది మ్యాంగో చెట్టు అనమాట. సో ఇప్పుడు నేను ఈ మామిడాకులు తెంపుకుంటా, ఇంకా కొన్ని పూలు కూడా కాస్తాయి. ప్రాసెస్ అయితే జస్ట్ పప్పు నానబెట్టిన నిన్న ముందు రోజు పప్పు నానబెట్టేసి తర్వాత ఉడకబెట్టి దాంట్లో ఇలైచీ పౌడర్ ఇంకా బెల్లం పొడి రెండు కలిపి అంత పోయేదాకా కుక్ చేసిన అనమాట. అయిపోయింది అది.
ఇది కాకుండా ఇంకేదన్నా బెస్ట్ ప్రాసెస్ ఉందేమో అంటే నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ టైం నుంచి నేను ట్రై చేస్తా. ఎప్పుడన్నా ఒకసారి ఇంట్లో కూడా నార్మల్గా తినాలనిపించినప్పుడు వేసుకోవచ్చు కదా అట్లా. సో గైస్ ఫైనల్లీ నా పోలే చేయడం ప్రాసెస్ అంతా అయిపోయింది. సో ఇంత పెద్దగా ఉన్నాయి అనిపిస్తుంది కదా, పెద్దగానే చేసిన యాక్చువల్గా. అయితే ఇప్పుడు ఇవి మా మమ్మీ చూసి ఎందుకు ఇంత చేసుకున్నావు అని అడుగుతుంది కదా, అప్పుడు మా డాడీ చెప్తాడు పని జల్ది అయిపోవాలని చెప్పి అట్లా చేసింది అది అని చెప్పి అంటాడు మా డాడీ. నాకైతే అదే గుర్తొచ్చింది ఇవి చేస్తుంటే. లెట్స్ సీ ఏమంటాడో మా డాడీ. సో గైస్ ఫైనల్లీ అప్పటి నుంచి చేస్తుంటే మ్యాంగో పులిహోర అయింది, కట్టి చారు, కట్టి పులుసు, ఇది ఉగాది పచ్చడి, టమాటా పప్పు, ఇంకా ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చింటూ కాల్ చేసిన నేను రమ్మని చెప్పి. చింటూ వచ్చే లోపల నేను క్విక్గా శారీ వేసుకొని వచ్చేస్తా. నెక్స్ట్ పూజ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు మేము కూడా తింటాం. రెడీ అది ఇవాళ ఇప్పుడు నేను రెడీ అయింది, ఇట్లా రెడీ అయ్యాను అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు నేను పూజ బయట తులసి దేవికి దీపం వెలిగించేసి తర్వాత నెక్స్ట్ ఇక్కడ దీపం వెలిగించి ఇంకా పూజ చేసుకుందాం. సో మీరు వ్లాగ్ని కంటిన్యూగా చూస్తుండండి. తరఫు నుంచి అందరికీ విశ్వావసు సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. హోప్ఫుల్లీ మీ ఉగాది కూడా హ్యాపీగా ఇట్లనే జరగాలనుకుంటున్నా. ఎప్పుడు ఇట్లనే అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.